హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మంచి ఎమ్మీ చట్నీ చేసుకుందామండి. పచ్చి మామిడికాయ, రా మ్యాంగో, కరివేపాకు పచ్చడండి. అది ఎండుమిర్చితో చేసుకుందాము. మంచి స్పైసీగా టేస్టీగా చేసుకుందాము. పచ్చి మామిడికాయ ఒక పెద్దకాయ తీసుకున్నానండి, చాలా పుల్లగా ఉన్న మామిడికాయ. కరివేపాకు బాగా లేత ఆకండి, ఈ పచ్చడికి లేతాకే బాగుంటుంది, ముదిరాకు బాగోదు. అలాగే ఎండుమిర్చి కూడా ఒక 20 వరకు తీసుకున్నాను. ఎక్కువ పులుపు ఉన్న వల్ల మామిడికాయ ఎక్కువ పడతాయండి. మంచి స్పైసీగా టేస్టీగా ఉంటుంది పచ్చడి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కళాయి పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. 1 స్పూన్ శనగపప్పు, నేను శనగపప్పు ఒక్కటే వేస్తున్నాను. మీకు కావాలంటే మినపప్పు కూడా వేసుకోవచ్చు. ఒక 1/2 స్పూన్ మెంతులు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ ఆవాలు. ఈ తాలింపు, వేగిన తాలింపు మనం మిక్సీ వేసినప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు వెల్లుల్లిపాయ వేద్దాం. ఇందులోనే ఎండుమిర్చి వేసేస్తున్నాను. ఒక 20 వరకు తీసుకున్నానండి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. బయట ఉంచిన ఒక 3 డేస్ వరకు ఉంటుందండి. మనం ఎండుమిర్చితో చేసుకుంటున్నాం కదా, అదే పచ్చిమిర్చి అయితే ఉండదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులు ఉంటుంది, బయట ఉంచిన ఒక 3 డేస్ వరకు ఉంటుంది. మన తడి తగలకుండా జాగ్రత్తగా పెట్టుకుంటే. మామిడికాయ బాగా పుల్లగా ఉండాలండి ఈ పచ్చడికి. చాలా పెద్దకాయ తీసుకున్నాను. ఇప్పుడు మనం కరివేపాకు కూడా ఇందులో వేసేస్తున్నాను. ఒక కట్ట కరివేపాకు తీసుకున్నానండి, బాగా లేత కరివేపాకు. వేగిపోయిందండి, స్టవ్ కట్టేస్తున్నాను. చల్లారిపోయిందండి. రాళ్ళు ఉప్పు వేస్తున్నాను, మిక్సీలోకి తీసేసుకున్నాను. ఇది ఒకసారి మిక్సీ పట్టి తర్వాత ఇందులో మామిడికాయ ముక్కలు వేసుకుందాం. ఇలా కచ్చాబిచ్చాగా చేసుకోవాలండి, మరీ మెత్తగా కాకుండా. మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత మిగతాది నలుగుతుంది. ఇందులో ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసేద్దాం.
ఇది మరీ ఫైన్ పేస్ట్లా కాకుండా కచ్చాపిచ్చాగా చేసుకుంటే బాగుంటుంది. ఇలాగా మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపిచ్చాగా ముక్క చెక్క కింద చేసుకోవాలండి. ఇలా ఉంటేనే బాగుంటుంది. దీన్ని ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకుందాం. తాలింపు పెట్టుకున్నామండి. నేను ఇందులో ఆయిల్ ఏమి వేయలేదు. ఇందాక మనం మిరపకాయలు కరివేపాకు తాలింపు వేడి చేసుకున్నాం కదా, బాగా వేగించాక కొంచెం ఆయిల్ ఉందండి. ఇంకా అందులోనే తాలింపు వేసేస్తున్నాను. టోటల్గా ఈ పచ్చడికి 1 స్పూన్ ఆయిల్ మాత్రమే పట్టింది. నేను రెగ్యులర్గా అయితే తాలింపు వేయనండి. మనం ముందుగానే తాలింపు కూడా వేగించుకుని మిక్సీ పట్టుకున్నాం కదా, అది సరిపోతుంది. వీడియో కోసం నేను తాలింపు వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ ఆయిల్ ఉంటుంది అంతేనండి ఇందులో. మనం పచ్చిమిర్చి ఏమీ ముక్కలు వేగించలేదు కదా, అందుకే కొద్దిగా ఆయిల్ మిగిలింది. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొంచెం వెల్లుల్లి వేస్తున్నాను అంతే, ఏమీ వేయట్లేదు. ఇవి వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకుందాం. చట్నీలకి ఇంగువ బాగుంటుందండి. నేను మామూలుగా అయితే ముందు తాలింపులోనే వేసేస్తాను, తర్వాత తాలింపుని వేయను కాబట్టి. కానీ ఇప్పుడు తాలింపు వేద్దామనే ఉద్దేశంతో ముందు వేయలేదు. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే తాలింపు అవసరం ఉండదండి పచ్చడికి. అసలు తాలింపు ఫ్లేవర్తోనే ఉంటుంది పచ్చడి. ముందే మనం మెంతులు, జీలకర్ర, ఆవాలు వేగించాం కదా. ఈ కరివేపాకు, వెల్లుల్లిపాయతో ఇందులో ఉన్న నూనె కూడా మొత్తం పీల్చేసింది. స్టవ్ కట్టేస్తున్నాను. స్టవ్ కట్టేసానండి. ఇప్పుడు మనం ఈ రుబ్బుకున్న మామిడిది వేసేసుకుందాం. మీ ఇంట్రెస్ట్ని బట్టండి. ఒకవేళ మీకు మెత్తగా కావాలంటే మెత్తగా వేసుకోవచ్చు, కానీ ఇలా అయితేనే బాగుంటుంది పచ్చడి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. రామ్యాంగో కరివేపాకు పచ్చడి అండి. ఇది మనం మిక్సీలో కన్నా రోట్లో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మంచి హెల్దీ పచ్చడి అండి. మీకు అందరికీ తెలుసున్న విషయమే, కరివేపాకులో పోషకాలు, మామిడికాయలో సి విటమిన్ ఉంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. అలాగే మనం ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు, 1 స్పూన్ వేసాము, దాంతోనే తాలింపు కూడా వేసేసుకున్నాము. చాలా హెల్దీ, టేస్టీ కూడా. చాలా పుల్లగా, కారంగా, మంచి స్పైసీగా ఉంటుందండి. ఎండుమిర్చి కూడా 20 వరకు వేసాను. తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.